ఈరోజు ఆర్డిటి అంటే మీకు 1969లో మ్యాంజో ఫాదర్ వాళ్ళ తండ్రి ఫెరర్ గారు ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఇదంతా లేదు. అప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఆ ముందర ఉండేది ఆయన ఇల్లు. ఆయన వచ్చినప్పుడు అప్పట్లో ఉండే రాజకీయ నాయకులు చాలా 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 సతాయించినారు. ఎందుకంటే మా నాన్న అప్పుడు ఎంపీ, అప్పుడప్పుడు వచ్చేవాడు ఇంటికి. పాపం పెద్ద ఆయన చాలా సాఫ్ట్గా సన్నగా, ఆయన మిలిటరీలో ఏమో పనిచేసినట్టుంది ముందు. మంచి అసలు మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఆయన రావటం వాస్తవం చెప్పాలంటే ఒకవేళ ఈ పొద్దు ఎన్నో గవర్నమెంట్లు వచ్చిపోయినాయి. నేను ఒకటే చెప్తాను, ఏమనంటే క్రిస్టియానిటీ లేదు ఇంకో కులం అట్లయితే మదరసాలు కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఏమి జరుగుతుంది అనేది ముఖ్యం. వాస్తవం చెప్పాలంటే లాస్ట్కు మన అంబులెన్సులు కూడా నడపలేని పరిస్థితుల్లో ఆర్టీటీ వచ్చిందంటే అర్థం ఏమి? అయ్యా ఏమి తప్పు చేస్తున్నారు? ఒకవేళ 100%లో ఏమైనా మిస్యూజ్ అవుతుందేమో. వాస్తవం చెప్పాలంటే మీకు ఎంతమందికి తెలుసు బుక్కరాయ సముద్రంలో ఏం స్కూల్ ఉన్నాయి తెలుసా మీకు ఎవరికన్నా? డెమ్ అండ్ డెఫ్ స్కూల్ ఇస్ దేర్. చెవిటి మూగకు స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది. మీరు ఎవరు చూడలే. నేను అప్పుడప్పుడు పోతా దానికోసం. నేను కూడా అన్నం తీసుకొని పోతుంటా అప్పుడప్పుడు పిల్లల కోసం. ఎక్కడే మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కూల్ ఉందండి చెప్పండి. మరి అయితే అప్పుడే స్కూల్స్ బంద్. అసలు 10th క్లాస్ పాస్ అయితే వీళ్ళే చదివించేవాళ్ళు. మళ్ళీ ఇంటర్మీడియట్కి మంచి స్టూడెంట్స్ ఉంటే ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. 13 కోట్లేమో ఖర్చు పెడుతున్నారు. అంటే ఇక్కడ పాస్ అయ్యి నారాయణలో చేరాల వీళ్ళే చదివిస్తున్నారు. ఈ సంస్థను పోగొట్టద్దండి. ఈ ఆర్డిటి పోనా అంటే నష్టపోయేది అన్నముద్దూరు ప్రజలు. ఫస్ట్ డ్రిప్ కూడా తెచ్చింది ఆర్డిటీనే. ప్రతిదీ ఒక్కటి ఫారం పాయింట్స్, దానికి కావాల్సిన ప్లాస్టిక్ ఇవి. అసలు చెక్ డ్యాముల వల్ల ఎంతమంది బాగుపడినారో రైతాంగం నాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా వర్షాపాతంతోనే బతికేవాళ్ళం. కానీ వీళ్ళ చెక్ డ్యాములు నాకు తెలిసి సద్దెల దగ్గర ఒక్క సద్దెల దగ్గరే 18-19 కట్టినారు. ఆ చుట్టుపక్కల. ఎందుకంటే ఆ కొండల్లో నుంచి వచ్చే నీరునంతా ఈ పొద్దు. అందుకే మా బావుల్లో నీళ్ళు ఉన్నాయంటే ఈ వ్యవస్థ వల్లనే. సో నేను ఒకటే అందరినీ కోరుతున్నా, అయ్యా ప్రతి ఒక్కరు ముందుకు రండి, ప్రతి ఒక్కరు ముందుకు రండి. చింతలాయపల్లిలో అయితే అసలు నీళ్ళు లేవు, ఆ కొండలో వచ్చి పోతాండే. ఎస్ వీళ్ళు వచ్చి కట్టినారు. ఈ పొద్దు 3 పూటలు చెనికాయ ఎత్తుకొని చెనికాయ పట్టిస్తున్నారు. అన్నీ మన తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మాండం, కళ్యాణ్ దుర్గు, ఉరవకొండ, రాయదుర్గలో బ్రహ్మాండంగా చేసినారు. మాకనే ఎక్కువ చేసినారు. ప్రజలారా పోగొట్టుకోకూడదు. మనం దీని గురించి మాట్లాడి ఒక ఉద్యమం చేయాల్సి వస్తుందేమో. ఎందుకు మంచికి ఉద్యమం చేయాల్సి వస్తుందేమో. మీరు కూడా అందరు ప్రతి ఒక్కరు పాల్గొనండి. సరే ఏమి నష్టం వచ్చింది చెప్పండి? ఈ వ్యవస్థ వల్ల ఏమైనా ఎవరికైనా నష్టం వచ్చిందా? ఎవరికి నష్టం లేదు. అందరూ బాగుపడ్డారు. ఈ ఊళ్ళో టెన్నిస్ అంటే తెలియదు, క్రికెట్ అంటే తెలియదు. క్రికెట్కి ఇండియన్ టీంకి యంగ్ బాయ్స్ టీంకి ఎప్పుడు సెలెక్ట్ అవుతున్నారు. ఖోఖో అంటే తెలియదు. అసలు మీకు తెలుసా కబడ్డీకి ఇక్కడ ఉన్నంత ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు. నేను మన లేడీస్ ఇండియన్ టీం ఇది పెడితే ఇక్కడ నుంచే వచ్చిన ఎక్విప్మెంట్, రబ్బర్ మ్యాట్స్ అవి ఎక్కడ లేవు. ప్రతి ఎక్విప్మెంట్ ఇది ఉంది. మీరు నేమ్ ఇట్ ఈస్ దేర్. ఒక గవర్నమెంట్ వ్యవస్థలో లేనివన్నీ ఇక్కడ ఉన్నాయి. గవర్నమెంట్ చేయలేనివన్నీ ఇక్కడ చేస్తున్నారు. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి అనంతపురం ప్రతి ఒక్కరు దీన్ని ఒక మూమెంట్గా తీసుకుపోవాలా. మేము కూడా అందరినీ నాయకులను కలిస్తే చంద్రబాబు నాయుడు ఇదంటే మన స్టేట్లో అయితే ఇవాళ చేపించిందేమో
ఇది సెంట్రల్ గవర్నమెంట్తో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ అవర్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఆర్డిటి గురించి, ఏమే చాలామందికి తెలుసు ఆర్డిటి గురించి. మరి అనంతపురం ప్రజలు అందరితో మాట్లాడి ఇది బయటికి జారిపోకుండా చేసుకోవాలి. వాళ్ళకేముంది, వద్దంటారు. చెప్తున్నా కదా, నేపాల్ సిలోను ఆల్రెడీ దే ఆర్ కాలింగ్ దెమ్. వీలుంటే డెవలప్ అవుతుంది. ఇది డ్రాట్ పోన్ ఏరియా, ఏమీ తెలియని ఏరియా. ఏమి అలాంటిది కళ్యాణదుర్గలో పోయి చూడుకోండి ఎలా ఉంటుందో. ఈ ముందు చదువు వస్తుంది, డిసిప్లిన్ వస్తుందంటే ఒక ఆర్డిటి స్కూల్లోనే డిసిప్లిన్ ఉండేది, వేరే ఎక్కడ డిసిప్లిన్ లేదు. అందుకోసం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను అనంతపురం ప్రజలకి, సార్ వి సీ దట్ ఇట్ డజంట్ గో ఎనీవేర్, ఇక్కడే ఉండాలా. ఎలా అయినా సరే మనం అందరూ ప్రతి ఒక్కరు, నాకు తెలిసి ఆర్డిటిలో 69 నుంచి ఎంతోమంది చదువుకున్నారు, ఎంతోమంది మంచి పొజిషన్లో ఉన్నారు. మరి ఇది మనకు దీని వరం అనాలి, దేవుడి వరం ఇది. నిజంగా దేవుడు ఇచ్చిన వరం. ఆ రోజు ఇక్కడికి వచ్చినాడు అంటే, ఆయన పెద్ద ఆయన వచ్చినాడంటే అర్థం ఏమి, దేవుడు పంపించినాడు ఆయన్ని. అయ్యా పో, చాలా కష్టాల్లో ఉన్నారు ఈ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఆ రోజు ఆయన్ను ఆ దేవుడు పంపించినాడని నేను అనుకుంటున్నా. సో మీ అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఆర్డిటి పక్కకు పోకోకుండా ఇక్కడే ఉండేటట్టుగా మనం నెరవేర్చుకోవాలా. లేకపోతే నష్టపోయేది ఒక అనంతపురం డిస్ట్రిక్టే. వాళ్ళేం కాదు, వాళ్ళ వ్యవస్థ వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు. చాలా దేశాలు పిలుస్తున్నాయి వాళ్ళని. మనం దీన్ని ఎట్లయినా కానీ అందరూ కలిసికట్టుగా మనం అందరూ పోరాడి ఆర్డిటి ఎక్కడ పోకుండా ఇక్కడే ఉండేటట్టుగా మనం అందరూ పోరాడాలి. రైట్ సార్, మీరందరూ వచ్చిన దానికి 25 ఏళ్ళు కదా.